XXX villas at Konnur, APR Projects. ఇన్ని సంవత్సరాలు నా వల్ల జరిగింది ఈ తప్పు వాళ్ళకి ఈ రియలైజేషన్ నాలో వచ్చింది అనేటువంటిది ఏమైనా చెప్పగలిగే సంఘటన కానీ సందర్భం కానీ ఇంతవరకు సినిమా ఇండస్ట్రీలో వచ్చి నేను 37 సంవత్సరాలు ఏ ఒక్క మిస్టేక్ నేను చేయలే. ఏ ప్రొడ్యూసర్ దగ్గరైనా, ఏ డైరెక్టర్ దగ్గరైనా, ఏ హీరో దగ్గరైనా, ఏ హీరోయిన్ దగ్గరైనా, ఎవరిదైనా సరే నేను రైటర్గా ఉన్నప్పుడు రైటర్గానే ప్రవర్తించా, డైరెక్టర్గా ఉన్నప్పుడు డైరెక్టర్గానే ప్రవర్తించా, ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఆర్టిస్ట్గానే బతికా, ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు ప్రొడ్యూసర్గా బతికా. ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు కూడా ఒక సినిమా తీస్తే తెలుగు ఇండస్ట్రీలో నేను పెట్టినంత మంచి భోజనం ఎవడు పెట్టలా, ఇంక్లూడింగ్ రామానాయుడు పెట్లా. అడగండి మీరు ఓపెన్. మొత్తం అయితే 5 లక్షలు అవుతాయి భోజనానికి, నేను 30 లక్షలు ఖర్చు పెట్టా భోజనానికి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను సినిమా తీస్తున్నా, వాళ్ళకి మంచి భోజనం పెట్టాలి. బ్రేక్ఫాస్ట్లో కూడా 2 నాన్ వెజ్లు ఎవరు పెడతారా? నాన్ వెజ్లు బ్రేక్ఫాస్ట్లో. ఇది పొద్దు టిఫిన్కి ఎవరు పెట్టలే, నా బ్రేక్ఫాస్ట్ తినడానికే టైంకి అందరూ ముందు వచ్చేవాళ్ళు ఆర్టిస్టులు. ఎందుకంటే ఆపం పాయ పెడతాడు, మురళి పొద్దున్న నాన్ వెజ్ పెడతాడు, కీమా ఉప్మా పెడతాడు. అనగానే బ్రహ్మానందం ఇప్పుడు ఉన్నారు చూడండి, అడగని చెప్పండి. వాడు 9 మంది నవరత్నాలు ఆ సినిమాలో వస్తే ఎంఎస్ రాయడం మొత్తం వీళ్ళందరూ ఉన్న వాళ్ళందరూ. పొద్దున్నే మీరు 8ంటికి రండి, తినండి, 9ంటికి షూటింగ్ వెళ్ళండి, 5:30కి వెళ్ళిపోండి ఇంటికి అనేవాడిని. మీరు లేట్కి వచ్చారంటే అంటారు కదా చాలామంది కంపెనీస్ లేట్కి వస్తారని. మీరు లేట్కి వస్తే నైట్ 9 దాకా ఉంచుతా. మీ కరెక్ట్గా 9 కెమెరా ముందు ఉండే 5:30కి వెళ్ళిపోండి. ఆ 9 మంది నవరత్నాలు అనేవాళ్ళు కామెడియన్స్. అరే పోసాని మనకి ఇది ఇచ్చాడు, మనం 8:30కి లొకేషన్కి వెళ్దాం, టిఫిన్ తిందాం, 9 షూటింగ్కి వెళ్దాం, 5:30కి వెళ్ళిపోవచ్చు అన్నాడు, నైట్ చేయడం అన్నాడు. అట్లా అందరూ టైంకి వచ్చారన్నా. 8:30కి వాళ్ళే పిలుచుకొని వచ్చి 9ంటికి మొత్తం టిఫిన్ తినేసి 9ంటికి షూటింగ్ మొదలు పెడితే ఈవినింగ్ 5:30కి నా చెప్పకుండా వెళ్ళిపోయేవాడు. ఇలా అన్నిట్లో నేను నిబద్ధతగానే ఎవ్వడికి పైసా ఎగ్గొట్లా. మీరు అడగండి. అప్పుడు విన్నాను వండర్ఫుల్ ప్రొడక్షన్, ఐడియల్ ప్రొడక్షన్ చేశాడు అనేటువంటి అభినందనలు ఆ రోజుల్లో ఉన్నాయి. మేము ప్రత్యక్షంగా చూసాం కాబట్టి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. పోసాని కృష్ణమురళి రచయిత, నటుడు, నిర్మాత, దర్శకుడు, ఈ 4 పోర్ట్ఫోలియోలు. ఇప్పుడు మిగిలిన పోర్ట్ఫోలియోలు ఏంటి? రచయితని నటుడు మింగేశాడు. నటుడు అయిపోగా బిజీ అయిపోగానే రచయితని వదిలేసావా? అట కాదు, ఏమైపోయిందంటే నేను ప్రభు మద్రాసు వచ్చింది ఎందుకంటే అక్కడ యూనివర్సిటీలో సీటు వచ్చి ఎంఫిల్ సీట్ వచ్చింది. ఎంఏ తర్వాత ఆడ ఎంఫిల్ పాస్ అయ్యి తర్వాత పిహెచ్డీ చేసి తర్వాత డీలిట్ చేసి తర్వాత డైరెక్ట్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వచ్చు, లెక్చర్ గ్యారెంటీకి వచ్చింది జాబు. అది మనసులో ఉండింది నాకు. అండ్ నేను టాకిట్ కొంచెం ఎక్కువ మాట్లాడతా, అందుకని స్పష్టంగా చెప్పగలను పిల్లలకి పాఠాలు అనేది నాకు ఉండింది. ఉండి మద్రాసులో పరశుద్ బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్గా ఫస్ట్ వెళ్ళింది సత్యానంద్ గారి దగ్గరికి. ఎవరో చెప్పారు, మీరు ఎంఏ చదువుకున్నారు కదా, మరి మా రైటర్స్ దగ్గరికి వెళ్ళిపోయి అసిస్టెంట్గా ఉంటే బాగా మీకు హెల్ప్ అవుతుంది కదా అన్నారు. అంటే నేను ఆ బుక్లో చూసుకొని సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళాను. సత్యానంద్ గారు తలుపు తీశాడు. ఎవరు అన్నాడు. సార్ నా పేరు పోసాని కృష్ణమురళి అండి, ఎంఏ చదువుకున్నాను, ఎంఫిల్ చేస్తానికి వచ్చాను ఇక్కడ, మీకు అసిస్టెంట్కి చేస్తాను సార్, ఆ అవకాశం ఉంటే ఇవ్వండి అన్న. చూశాడు. మురళి నేను పెట్టుకునేవాడిని, ఇప్పుడు నేను ఝాన్సీ లక్ష్మణ్ సినిమా తీస్తాను, భానుప్రియతో డైరెక్షన్ చేస్తున్నాను, అది 4-5 నెలలు పట్టుద్ది, ఆ తర్వాత పెట్టుకుంటా అన్నాడు. నేను మెట్లు దిగుతూ ఏమో 4-5 నెలలు ఆడ కూర్చుంటాం, అన్నం ఇది మనకి జేబులో ఉంది 1500 రూపాయలు, 4 నెలలు ఆ డబ్బులు ఉండవు కదా అని మళ్ళా రూమ్కి వెళ్తే ఇంకోళ్ళు మళ్ళీ బుక్ ఇచ్చారు. అందులో పరశుద్ బ్రదర్స్ పేరు అడ్రస్ ఉంది. పొద్దున్నే 5:36కి అక్కడికి వెళ్ళా. 6 పొద్దున్నే వెళ్తే 6:30కి గోపాలస్ గారు అరుగు మీద కూర్చొని డైలాగులు రాస్తుంటే పక్కన కో-డైరెక్టర్ వాళ్ళతో ఉన్నారు. నేను దూరం గేట్ దగ్గర కూర్చున్నా. రాసుకుంటూ ఇటు చూశాడు. ఎవరయ్యా నువ్వు అన్నాడు. దగ్గరికి వచ్చా. చేతిలో ఫైల్ ఉంది, నా డాక్యుమెంట్లు అంటే ఏంది, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీవి, ఎంఏవి అవన్నీ ఉంటే, నా పేరు పోసాని కృష్ణమురళి సార్, మీకు అసిస్టెంట్కి చేయడానికి వచ్చాను, మా దగ్గర ఏం ఖాళీ లేవయ్యా, వెళ్ళిపో అని రాసుకుంటే రాసుకొని చూస్తుండగానే నేను ఎంఏ తెలుగు చదివాను సార్, చదువుకున్నాను సార్, లేవు మన దగ్గర, థ్యాంక్ యూ సార్. ఆ నుంచి గేటు బయటికి వెళ్ళిపోయి ఆడికి వెళ్దాం, రూమ్కి వెళ్ళిపోయి ఆడ బ్రేక్ఫాస్ట్ చేద్దాం, ఆడికి వెళ్ళిపోయి అనుకుంటూ ఉండగా వీళ్ళు బయట అంబాసిడర్ కారు, ఆ కారు ఎక్కేసి వాళ్ళు వెళ్తున్నారు. పొద్దున్న నుంచి వెళ్ళిపోతారు, మన హోటల్కి వెళ్తారు సిట్టింగ్లకి.
ముందేమో రన్నింగ్ షూటింగ్కి డైలాగ్ రాసి ఇచ్చేస్తుంటారు కో డైరెక్టర్లకి. అటు వెళ్తుంటే నేను ఆ కారు ఎక్కిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇటు వెళ్ళిపోదాంలే వెనక్కి వెళ్ళాలి కదా అని ఇట్లా ఉంటే ఆ కారు ఎక్కి అటు వెళ్ళిపోయి నేను ఇటు వెళ్తుంటే అక్కడ వెళ్ళిపోయిన కారు ఆపారు, అంబాసిడర్ కారు వైట్ది, గోపాలకృష్ణ గారు కారు ఆపారు. చూస్తే ఏమో అన్నాడు. చూశాను ఇట్లా అన్నాడు. దగ్గరికి వెళ్ళా, రేపు మార్నింగ్ 5:30కి రా, నీ భవిష్యత్తు తేల్చేస్తా, ఇదే మాట ఉంది. అంటే నేను వెళ్ళిపోయింది, వెళ్తుంటే 5:30కి రమ్మన్నాడు. అంటే ఆ టైం కరెక్ట్గా వస్తే ఉద్యోగం ఇస్తాడా గోపాలకృష్ణ గారు అనుకున్నాను. నేనే ఇట్లాంటి కళలు ఎప్పుడు కన్ను పెట్టుకుంటా లేదా ఇది లేదా అసలు అయ్యే పట్టుకొని నేను ఎప్పుడు ఇది మన కాదు వదిలేసి అంతే ఉంటుంది. అప్పటికి ఇప్పటికి ఇదే. చిన్నప్పుడు నా మెంటాలిటీ బేసాలు వచ్చే రాకముందు కూడా ఇది కాదు మనది పో అంతే. అంటే అనపోతే అన్నాం. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్గా 5:30 వచ్చేలోపు 6 అయింది. ఎప్పటికి ఈ ఇంట్లో నుంచేమో గోపాలకృష్ణ గారు, ఆ ఇంట్లో నుంచే పరచూరు వెంకటేశ్వర గారు తోటి రే పెద్దడా ఈ కుర్రాడే నేను చెప్పింది MA తెలుగు చదువుకున్నాడు. నన్ను చూశాడు, ఏమయ్యా శుభ్రంగా ఉన్నావు, ఉద్యోగం చేసుకోవచ్చు కదా, ఈ లెక్చరే కదా, సినిమా పిచ్చి పెట్టింది, ఏమయ్యా నువ్వు శుభ్రంగా ఉన్నావు, నీ దుంప దాకా బీకెత్తిగా సినిమా పిచ్చి, ఏమయ్యా వాడు అలాగే ఉంటాడు, నువ్వురా ఎక్కువ అన్నాడు గోపాలకృష్ణ గారు. ఆయన ముందే వాళ్ళ అన్నయ్యని, వాడు అలాగంటాడు అవయ్యా నువ్వురా అంటే వెనక సీట్లో కూర్చుంటే జరుగు అని గోపాలకృష్ణ గారు కూర్చున్నాడు. ఇటు జరుగు అని వెంకటేశ్వర గారు కూర్చున్నారు. ఇద్దరి మధ్యలో కూర్చున్నారు. ఇద్దరి మధ్యలో ఎప్పుడు కూర్చున్నాను నేను సెటిల్ అయిపోయాను అనుకున్నా మనసులో. అంటే ఇద్దరి మధ్యలో నన్ను కూర్చోబెట్టరు కదా నాకు ఉద్యోగం ఇవ్వకపోతే అనే తప్పితే ఆశ నిరాశలో పడలా. అటు నుంచి అడయార్ హోటల్ తీసుకెళ్లారు. అది బోండా ప్రసాద్ అంటారే, బివిఎన్ ప్రసాద్ గారు, అత్తాడి దారి సినిమా తీశారు. అప్పుడు ఆయన ప్రొడ్యూసర్ అనమాట, బాగోలి ప్రసాద్ గారు. కూర్చుంటా నేను నుంచున్నాను. వాళ్ళు టిఫిన్ ఆర్డర్ ఇస్తున్నారు. నువ్వేం తింటావయ్యా అన్నాడు. ఏదైనా పర్లేదు సార్ అంటే మాది పెట్టి వాళ్ళకు పెట్టవయ్యా అని రాసుకున్నారు. దాని తర్వాత కూర్చో అని చెప్పి, దేనికి వచ్చావు నువ్వు అంటే ఏదన్నా పర్సనల్ మ్యాటర్ సార్, మీకు చెప్పండి చెప్తాను సార్ అన్న. అక్కర్లేదు పర్సనల్ మ్యాటర్ మాకెందుకు, ఏం అక్కర్లేదు పని చేసుకో అని ఒక మణి అని మేనేజర్ ఉన్నాడు. మణి ఏ పేరు నీ పేరు ఫుల్ పోసానికి ఇష్టపడి ఇతన్ని పాండ్యపదార్థ తీసుకెళ్ళు, 4 చొక్కాలు 4 ప్యాంట్లు మా వాడికి కొంత తీసుకురాపు. నాకు ఉన్నాయి సార్. ఉన్నాయి లేవయ్యా, ఉన్నాయి ఏమో తీసుకెళ్ళవయ్యా, నువ్వు తీసుకెళ్ళి మంచి బట్టలు మా వాడికి కొనిపి తీసుకురాపో అన్నాడు. వెళ్ళు అన్నాడు. సీఆర్ఆం మీద అంటారు, అది 4 చొక్కాలు 4 ప్యాంట్లు గుడ్డలు తీసుకొని టైర్లకి ఇచ్చి వచ్చాం. అక్కడ నుంచి వెంకటేశ్వరరావు గారు ఏమన్నా అంటే, ఏమయ్యా మేము ఇప్పుడు అన్నానికి వెళ్తున్నాం ఇంటికి, నువ్వు మా దగ్గర ఉన్నావు కదా, మరి కొన్ని డైలాగులు నీకు నచ్చినవి రాయి, ఈ సినిమాలో నేను ఏదంటే వేషం వేస్తున్నా, అందులో ప్యాకెట్ పిచ్చోడు నేను, పేకల మీద అవి ఉంటాయి కదా, డైమండ్ ఇస్పెట్ ఉంటాయి కదా, వాటి మీద మంచి పంచెస్ లాగా డైలాగ్ రాయగలవా అన్నాడు. రాస్తాను సార్ అన్న ధైర్యంగా. వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడు ఆయన. 4ంటికి అన్నం తినేసి మళ్ళీ 3-4ంటికి వస్తారు, 7-8 దాకా ఉంటారు. ఏమయ్యా నీ చెప్పాను, నువ్వు రాసావా ఏమన్నా? రాశాను సార్. ఏం రాసావంటే చూస్తే 70 ఉన్నాయి. అంటే కొటేషన్స్ అనమాట. అంటే కక్కిన కూటు కోసం ఆడిపడే కుక్కను కాదు, ఇట్లాంటివి ఉంటాయి కదా. ఇది కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే ప్రయాణం, ఇట్లాంటి మాటలు. ఏమిటి 70 రాసావా అని చూశాడు ఆయన. వర్క్ ఆపేసి చూసి ఆయన అందులో 50 దాకా టిక్ కొట్టాడు. ప్రభు చాలా బాగా రాశావా నువ్వు. అరే గోపాలకృష్ణ బాగా రాశాట వీడు కుర్రోడు, నేను బుద్ధి చెప్పా కదా నీకు, MA తెలుగని, నువ్వే కాలేజీకి వెళ్ళిపోయిన పర్లా, నువ్వు బాగా రాస్తున్నావు, ఇక్కడ కూర్చొని నేర్చుకో, బాగా రాయి, మా గోపాలకృష్ణ అంత అవుతావు నువ్వు అని ఆయన అందులో 50 టిక్కు పెట్టుకుని తెర మీద 35 పైన వాడాడు. ఏ సినిమాలో? అది ఇది ఉందా నా కృష్ణ గారి సినిమా. ఈయన అందులో ప్యాకెట్ ఆడతాడు అనమాట, ఏదో గుర్తులేదు అప్పుడు. నేను చెప్పేది 86లో. అట్లా వాళ్ళ దగ్గర సెటిల్ అయిపోయానన్న. వాళ్ళు నాకు అదొక సంతోషం ఏంటంటే, రోజుకు 2 గంటలు కాలేజీకి వెళ్ళి వస్తానండి. వెళ్ళు అన్నాడు. 2 క్లాసులు ఉంటాయి, ఎంఫిల్ కదా అక్కడ చెన్నైలో ప్రెసిడెన్సీ కాలేజీ సీట్ ఇచ్చారు. వాళ్ళు వెళ్ళి లంచ్కి వెళ్తారు కదా మధ్యాహ్నం, ఎంబటే 13B ఎక్కేవాడిని,
ట్రిపుల్ గేమ్ దిగేవాడిని. ఆనుకునే కాలేజ్ మా ప్రెసిడెన్సీ కాలేజ్ ఫేమస్ అది ఇండియాలోని. అక్కడ చదివి ఎంఫిల్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా. తర్వాత వాళ్ళ యూనివర్సిటీ వాళ్ళు మళ్ళీ నాకు పిహెచ్డీ ఇచ్చారు, డాక్టరేట్ ఇస్తే అక్కడ చదువుకోమన్నాడు. వీళ్ళు ఇద్దరే చదువుకుంటే అది 3 ఏళ్ళు పైన చేశాను. ఇంకా 3 నెలలు ఉండగా నాకు డాక్టరేట్ వస్తుంది. వైవా మంచి సబ్జెక్టు పిహెచ్డి ఏదంటే కొడవడగంటి కుటుంబరావు గారు, చలం గారు ఇద్దరు నవల్స్లో లేడీ క్యారెక్టర్స్ కంపారిజన్. ఆయన లేడీ చాలా ఉత్తమంగా ఉంటుంది, ఈయన లేడీ అధమంగా ఉంటుంది అన్న లెవెల్లో ఉంటాయి. అక్కడ అది మంచి టాపిక్ తీసుకున్నాం. ఏమయ్యా అంత పెద్ద టాపిక్ తీసుకున్నాం, బాగుంది సార్ ఇది నేను చేస్తాను అన్న. ఇక 3 నెలలు అయిపోయేది అన్న. పిహెచ్డి డాక్టరేట్ వచ్చేస్తే తను డిలీట్ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిపోవాలి. సినిమాలు సినిమాల మీద ప్రేమ లేదు అసలు నాకు. ఫస్ట్ ఫిల్మ్ వచ్చేదాకా ప్రేమ లేదు. అది ఆ నెలకి కనీసం 30,000 వస్తాయి. 30,000 వస్తే మనం చిన్న ప్లాట్ కొనుక్కోవచ్చు, బ్యాంక్ లోన్ తీసుకొని అసిస్టెంట్ ప్రొఫెసర్ని. బాగా అది మైండ్ అంతా. అప్పటికి మ్యారేజ్ అవ్వలేదుగా. అప్పుడల్లా ఉండేది అది. అది ఎప్పుడు పెళ్ళయింది నేను రైటర్గా ఫస్ట్ ఫిల్ము రిలీజ్ తర్వాత. ఏముంది మన దగ్గర గొట్టం, పెళ్లి చేసుకుంటే ఏం చేయాలి, డబ్బులు లేవు కదా, జీతం వాళ్ళు ఇచ్చి జీతమే. అందుకని నాకు ఇష్టం లేదు, బతకగలను, నా కుటుంబాన్ని బతికించగలను అన్నప్పుడు చేసుకుందాం అనుకుని